ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు తుది కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ నిధుల జమకు వీలుగా అర్హుల జాబితా సిద్ధం చేసింది. ఈ నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ పథకం అర్హుల జాబితాను ఖరారు చేశారు. జాబితాలో పేరు లేని వారికి వ్యవసాయ కీలక సూచన చేసింది. అర్హతలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి అర్హుల జాబితాలను ప్రభుత్వం పోర్టల్లో అందుబాటులో ఉంచింది. వీటిపైన అభ్యంతరాలు, అర్హతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. గ్రీవెన్స్ మాడ్యూల్ను విడుదల చేస్తామని చెప్పారు. వెబ్లాండ్లో డేటా సరిచేయించకపోతే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులవుతారన్నారు. భూ ఖాతాదారులు చనిపోయిన సందర్భంలో వెబ్లాండ్, అడంగల్, వన్బీల్లో వారసత్వ వివరాలు చేర్చకపోయినా సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. కాగా ఆటో మ్యూటేషన్ గ్రామాల్లో 5,000 పైన సిరీస్ ఖాతాలను క్షేత్రస్థాయి సిబ్బంది నేషనల్గా భావించే అవకాశం ఉండడం, సాంకేతిక లోపంతో వాస్తవంగా భూమి ఉన్నా ఎలాంటి భూమి లేని ఖాతాలుగా నమోదవడం, డేటా లోపాలతో విస్తీర్ణం కనిపించకపోవడం వంటి సమస్యలపై గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం విషయంలో క్షేత్రస్థాయి రెవెన్యూ అంశాలపై వ్యవసాయ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులు పోర్టల్లోనూ తమ అర్హత గురించి సమాచారం పొందే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ నెంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. ఈ నెలలో కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధుల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కేంద్రం నుంచి 2,000 రూపాయలు, ఏపీ ప్రభుత్వం 5,000, మొత్తం 7,000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. లబ్ధిదారుల జాబితాను ముందుగానే అందుబాటులోకి తేవడంతో ఎవరికీ నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ రోజు రైతులు తమ అర్హత గురించి సమస్యలు ఉంటే పరిష్కరించుకునేలా అవకాశం కల్పించారు. వచ్చే వారం ఈ నిధులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.